విశాఖలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లను ఎలా వినియోగంలోకి తేవాలన్న అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటి వరకు కొలిక్కి తేకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఇన్ఛార్జి మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమల్లోకి తేవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురువారం నాడు మంత్రివర్గ సమావేశం ఎజెండా అంశాలు ముగిసిన అనంతరం తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. రుషికొండపై 450 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి వైసీపీ నిర్మించిన ప్యాలెస్పై ఉపసంఘం ఏమీ తేల్చడం లేదన్న సీఎం ఉపసంఘంలో ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కందుల దుర్గేష్ ఉన్నారని మంత్రులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని త్వరగా చెయ్యాలని దుర్గేష్ కు సూచించారు. త్వరలోనే దానికొక పరిష్కారం కనుక్కోవాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు భూములు కేటాయింపులు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు సూర్యఘర్ వంటి పథకాల్ని ఉచితంగా అందజేస్తున్నామన్న చంద్రబాబు అవి ఎలా అమలవుతున్నాయో చూడాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు లేదా అని నిలదీశారు. ఎక్కడికెళ్లినా రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని స్పష్టం చేశారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తేవాలే తప్ప మంత్రుల పనితీరును తాను సమీక్షించాల్సిన పరిస్థితి తీసుకొస్తే ఎలా అని వ్యాఖ్యానించారు. రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యల్ని ఏడాదిలోగా పరిష్కరించాలని తేల్చి చెప్పారు. చేనేత కార్మికులకు ప్రతి నెల మగ్గానికి 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని గతంలోనే కేబినెట్ నిర్ణయించిందని, కానీ పథకం ఇంతవరకు అమలవలేదని మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆ ప్రతిపాదన ఆర్థిక శాఖలో పెండింగ్లో పెట్టారని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి అనుకుంటున్నప్పుడు ఉచిత విద్యుత్ పథకం అవసరం లేదని, ఆపామని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. అప్పట్లోగా అర్హులకు పథకం అమలు చెయ్యాలి కదా అని ప్రశ్నించిన చంద్రబాబు ముందు దాన్ని క్లియర్ చెయ్యాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చాలా చోట్ల ఊరికి దూరంగా, నివాసానికి అనువు గాని చోట పేదలకు స్థలాలు కేటాయించిందని, వాటిలో ఇళ్లు కట్టుకునేందుకు చాలా మంది ఆసక్తిగా లేరని, ఆ స్థలాల్ని రద్దు చేద్దామన్నా కుదరడం లేదని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తెచ్చారు. వాటిని లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో రద్దు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారని వారు తెలిపారు. స్థలాలు కేటాయించాక 6 నెలల్లోగా ఇల్లు కట్టుకోకపోతే రద్దు చెయ్యొచ్చన్న నిబంధనలు ఉన్నాయని కొందరు చెప్పారు. అక్కడ ఉండేందుకు ఇష్టపడి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన వారిని కట్టుకునివ్వారని, అసలు నిర్మాణాలు మొదలుపెట్టని స్థలాల్ని ఎలా వినియోగంలోకి తేవాలన్న అంశంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని రోడ్లపై ఈ నెలాఖరుకు గుంతలు లేకుండా చేస్తారా? రోడ్ల పరిస్థితిపై సంక్రాంతికి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయం తీసుకోవచ్చా అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చేస్తామన్నట్లుగా ఆయన తలూపారు. రవాణా, రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుతో మాట్లాడిన చంద్రబాబు ఐ&ఐకి మీరొచ్చాక మార్పు చూపించాలి కదా, పెట్టుబడులు తేవాలి కదా అని సీఎం వ్యాఖ్యానించారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం చాలా అవసరమన్న చంద్రబాబు వాటిపై వర్కౌట్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేలా ఈ 3 శాఖలు సమన్వయంతో వీలైనన్ని ఎక్కువ పర్యాటక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 15 చోట్ల హోటళ్ల నిర్మాణానికి ఒకే రోజున ఒకే వేదికపై నుంచి శంకుస్థాపన చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే నెలలో దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు వెళ్లేలోగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.